వెల్కమ్ టు మా ఊరు టారో డియర్ విఎస్. మీ విషయంలో అవకాశంగా తీసుకోవడానికి ఒక కొత్త కుట్ర చేశారు. అసలు ఏం జరిగింది అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఆఫర్ ఇచ్చి ఆపేద్దాం అనుకున్నారంట. ఆఫర్ పేరు పెట్టి మీ దారిని బ్లాక్ చేయాలి అని చూసారంట. అసలు ఏంటిది అది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజిల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఎస్ ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్. మనీ రొటేషన్ చేసి ఎలాగైనా బాధ పెట్టాలి అని అనుకున్నారంట. అనుకుంది జరగలేదండి. మనీ రొటేషన్ చేసి ఎలాగైనా సరే మీ ఇంట్లో ఒకరి విషయంలో డ్యాన్స్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, తొక్కేయాలి, ఎలాగైనా సరే గొడవ పెట్టుకోవాలి అనే ప్రయత్నం అయితే ఫలించలేదు. డబ్బులు పోగొట్టుకున్నారండి. పార్ట్నర్ లేకుండా చేయాలి, లేదా గొడవ పడేలా చేయాలి, ఎవరు లేకుండా చేయాలి అని అనుకున్నారంట. కానీ అవకాశమే లేదండి. గూఢచారులు ఎవరు అంటే గూఢచారులు స్టక్ అయ్యేలా చేయాలి అని అనుకుంటున్నారు ముగ్గురిని. బయట వాళ్ళండి, ఓకేనా. తలదించుకునేలా చేయాలి. మీ ఇంట్లో ప్రస్తుతం మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాళ్ళు వారి జీవితంలో ఇన్వాల్వ్ చేసి ఒక హెడ్ని, హోమ్ హెడ్ లేదా ఫాదర్ ఫిగర్ ఎనర్జీలో ఉన్న వారిని, ఆ ఏజ్ ఉన్న వారిని వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి, వాళ్ళకి తల మీద కిరీటమే లేకుండా చేసేయాలని చెప్పి అనుకున్నారు. దానికోసం 001 న్యూ బిగినింగ్ అండి. ఇద్దరిని జీరో చేయాలి, ఇద్దరిని ఇంకా జీరో చేసేయాలి మొత్తానికి. ఇంకా వాళ్ళ చదువు, వాళ్ళ జీవితం అన్నిటిని కూడా సమస్తం ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని చెప్పి అనుకున్నారంట. ఎలాగైనా స్టక్ అయ్యేలా చేయాలి, బాధ పెట్టాలి అని కుట్ర చేశారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఇద్దరికి పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలి అని అనుకుంటున్నారు. మీరు చేస్తున్న పనిని చూసి జలసీగా ఫీల్ అవుతున్నారు, డబ్బులు వస్తున్నాయని అసూయగా ఫీల్ అవుతున్నారు, నిలబడిపోతారు అని చెప్పి మీ ఇంట్లో ఒకరి విషయంలో వెన్నుపోటు వెయ్యాలి అని అనుకుంటున్నారండి. ఒక వ్యక్తి మేల్ పర్సన్ నిలబడిపోతారని చెప్పి ఇంట్లో వాళ్ళకి గొడవ పెట్టి ఇద్దరు కూడా జీవితంలో ఎటు కాకుండా చేసేయాలి అని అనుకుంటున్నారండి. బట్ ఏంటి అంటే వాళ్ళు మీ దాకా రాక మునిపే అసలు అవకాశమే లేదు జరగడానికి, ఓకేనా. జరగదని ఎంజిలో చెప్పేస్తున్నారు క్లియర్గా. రావడానికి ముందే అతని చెయ్యి అనేది ఫ్రాక్చర్ అయిపోతుంది, ఓకేనా. ఒక రకంగా తను గోట్ అనమాట, ఓకేనా. అంటే తను గొర్రెలాగా ఎవరైతే చెప్తున్నారో చెప్పేది కూడా అతనికే పెడుతున్నారు, అతన్ని ఇరికించడానికే చేస్తున్నారు, ఓకేనా. బట్ తనకి తెలుసుకోలేకపోతున్నాడు. కేర్ గివర్ జీవితాన్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారు, ముగ్గురిని తలకిందులు చేసేయాలి, ముగ్గురికి బ్యాక్ స్టంప్ వేసేయాలి అని అనుకున్నారు. 420s అండి, 7 మెంబర్స్ 420s, అందరూ తెలిసిన వాళ్ళే, అందులో ఇంట్లో వాళ్ళు ఒకరు, ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ మీ ఇంటిని మొత్తాన్ని ఒకరినొకరు కొట్టుకునేలా చేసేసి, గొడవ పడేలా చేసేసి, ఇంటిని మొత్తాన్ని తలకిందులు చేసేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో 7 మెంబర్స్, అది అనుకుంది జరగదు. ఇక్కడ కేర్ గివర్ని ఇబ్బంది పెట్టేసి తన పార్ట్నర్, మీ పేరెంట్స్, ఓకేనా, మ్యారేజ్ కాకపోతే మీ పేరెంట్స్, వాళ్ళిద్దరిని గొడవ పడేలా చేసి, ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లల విషయంలో వెన్నుపోటు వేసేసి, ఓకేనా, కుటుంబమే లేకుండా చేసేయాలని, ఓకేనా, జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేసేయాలి మొత్తానికి అని చెప్పి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అది జరగదు. హార్ట్ బ్రేక్ ఖచ్చితంగా చేయలేరండి, ఓకేనా. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. హార్ట్ బ్రేక్ ఖచ్చితంగా చేయలేరు. ఎదురు చూస్తున్నారంట, టైం కోసం ఎదురు చూస్తున్నారంట. ఒకటి వాళ్ళు ట్యూన్ చేయాలి అనుకుంటున్నారంట, ఓకేనా. ట్యూనింగ్ ఇవ్వాలి. బ్యాక్ ఎండ్లో ఎవరైతే ట్యూన్ చేయాలి అని అనుకుంటున్నారో అదైతే జరగదు. అండ్ అలాగే 9 మంది ఎదురు చూస్తున్నారంట, ఎప్పుడు గొడవకి వెళ్దామా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఏదైతే పని చేస్తున్నారో దానివల్ల నెగిటివ్ ఎనర్జీస్ చేసి బాధ పెట్టేయాలని అనుకుంటున్నారు. ఒకరితో మొదలుపెట్టి 5ఊరికి ఫుల్ స్టాప్ పెట్టేయాలనుకుంటున్నారు. మ్యానిపులేట్ చేసి ఒకరి మీద ఒకరికి చెప్పి ఒకరి మీద ఒకరికి ద్వేషం వచ్చేలా చేసి, ఇందులో ఒక తండ్రి, ఒక బిడ్డని, ఒక మేల్ పర్సన్ని, తండ్రి కొడుకుల జీవితాలని తలకిందులు చేసేయాలి అని చెప్పి 9 మంది అనుకుంటున్నారండి. ఈ 15 మందిలో 9 మంది ఈ విధంగా అనుకుంటున్నారు. ఖచ్చితంగా తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. బ్యాక్ స్టాంప్ వేయలేరండి.
మొదలు లేదండి. మీ విషయంలో పార్ట్నర్షిప్ విషయంలో బాధ పెట్టడానికి ఛాన్స్ లేదు. గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఎలాగైనా ఆపేయాలని అనుకుంటున్నారు, కానీ అసలు విఘ్నమే కలిగించలేరు వాళ్ళు. వచ్చే గుడ్ న్యూస్ని ఏ రకంగా కూడా ఆపలేరండి. ఈ విషయంలో పితృదేవులు ఏం చెప్పాలనుకుంటున్నారని చూద్దాం. ఎస్, దారి లేదండి. అసలు ఇద్దరు విషయంలో క్రియేట్ చేయడానికి దారి లేదు. సెలబ్రేషన్ కన్ఫర్మ్. పితృదేవులు ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు. ట్రాక్ డౌన్ యువర్ ఫియర్స్ అండ్ డిజైర్స్. ఎస్, మీ యొక్క ఫియర్స్ ఏంటి, డిజైర్స్ ఏంటి, మీ డ్రీమ్స్ ఏంటి, అన్నిటిని కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా. అలాగే మీ వెనక జరుగుతున్న దానిని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఒక పర్సన్, మీ ఇంట్లో ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి మీతో ఏదైనా చెప్తున్నారు, ఏదైనా చేస్తున్నారు అంటే దానికి రియాక్ట్ అవ్వడం కాదు, లేదా దాని గురించి బాధపడటం కాదు. దాని వెనక జరుగుతుంది ఏంటి, ఎందుకు మాట్లాడిస్తున్నారు, లేదా ఎందుకు అంటున్నారు, ఎందుకు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు అనేది మీరు చూడండి, మీకు అర్థమైపోద్ది. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు. ఓకేనా. ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ చుట్టూ జరుగుతున్న వాటిలో మీకు అర్థమైపోద్ది. ఓకేనా. మీ యొక్క గ్రౌండ్స్లో మీరు ఉండండి, ఎవరిని ఏమనడానికి వెళ్ళొద్దు. వాళ్ళు ఏదైతే వాళ్ళు కొండంత ధైర్యంతో ఉన్నారు అని అనుకుంటున్నారో, వాళ్ళకి అంతమంది సపోర్ట్ చేస్తున్నారు అని భ్రమలో ఉన్నారు. నిజానికి మీ వెనక ఎవరైతే గోతులు తవ్వుతున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూసుకోవాలండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే చేద్దామని అనుకుంటున్నారో ఏ రకంగా కూడా మీ విషయంలో వాళ్ళు క్రియేట్ చేయలేరు సరికదా, వాళ్ళు చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న విషయం కూడా తెలిసిపోతుంది. నమ్మకంతో ముందుకు వెళ్ళండి, మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, ఏ రకంగా కూడా ఏమీ క్రియేట్ చేయలేరు. ఎస్, కరెక్ట్. పితృదేవులు మీకు అదే చెప్పాలనుకుంటున్నారు. మీకంటూ సమయాన్ని కేటాయించుకోండి, కొత్త కొత్త విషయాల గురించి ఆలోచించండి. ఇదంతా కూడా మీ చుట్టూ జరుగుతుంది, తెలుసుకోవాలి. అండ్ అలాగే, ఎందుకంటే మీరు ఇక్కడ ఎమోషనల్గా ఫీల్ అవ్వకూడదు, ఎమోషనల్గా బాధపడుతూ కూర్చోకూడదు, ఎమోషనల్గా వాళ్ళు అంటున్నారనో చేస్తున్నారనో మీ జీవితాన్ని మీరు మర్చిపోకూడదు. ఓకేనా. సో మీకంటూ కొంచెం సమయాన్ని కేటాయించుకోండి. ఆ టైంకి కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే హీల్ అవుతారు ఖచ్చితంగా. ఫేస్ వాష్ చేసుకోవడం, లేదా మీ పనిలో మీరు బిజీ అవ్వండి. ఓకేనా. అస్సలు ఎవ్వరు మిమ్మల్ని చూసి తట్టుకోలేక జలసితో చేసే ఏ పనులు కూడా మీ దాకా రావు. సో హోల్డ్ ద స్పేస్, మీ వర్క్ మీరు చేసుకుంటూ జాలీగా మీ ప్రయాణం ముందుకెళ్ళిపోద్ది. ఓకేనా. ఈ కార్మిక పనులు ఎవరైతే చేస్తున్నారో వారి జీవితంలో ఎంత దూరమో ప్రయాణం చేయలేరండి. వాళ్ళని మీరు కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. డివైన్కి అప్పచెప్పండి. మీ యొక్క టైంని మీకు యూటిలైజ్ చేసుకోండి. వాళ్ళకి చెప్పే బదులు వాళ్ళు ఎలా అంటున్నారని మీరు ఫీల్ అయ్యే బదులు వదిలేసి అక్కడికి మీ పనిని మీరు కంటిన్యూ చేసుకోండి. హీల్ అవ్వండి, డివైన్కి చెప్పండి, ఏంజెల్ టీమ్కి చెప్పండి. ఓకేనా. దే ఆర్ టేక్ కేర్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 1313 కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.